ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 సంవత్సరం నవంబర్ 17వ తేదీ నుండి నవంబర్ 23వ తేదీ వరకు గల వారఫలాల్లో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారు ఈ వారంలో మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. గ్రహాల శుభదృశ్యం మీ ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తుంది మరియు అదే సమయంలో దీర్ఘకాలిక వ్యాధుల నుండి మిమ్మల్ని ఉపశమనం చేస్తుంది. అందువల్ల ఈ వారం మీ మనసు సంతోషంగా ఉంటుంది. అలాగే ఈ వారం డబ్బు కదలిక ఉంటుంది, కానీ ఈ వారం చివరిలో మీరు మీ డబ్బును చాలా కోల్పోయారని మీకు అనిపించవచ్చు. అందువల్ల ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని డబ్బు వైపు మీ ప్రయత్నాల్ని కొనసాగించండి. ఇంకా ఈ వారం మీ పట్ల మీ తండ్రి ప్రవర్తన మిమ్మల్ని చాలా కలవరపెడుతోంది. ఎందుకంటే మీరు చెప్పే ఏదైనా విషయాన్ని గురించి వారు మిమ్మల్ని తిట్టే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో సాధ్యమైనంత వరకు కుటుంబ శాంతిని కాపాడుకోవడానికి వాటిపై స్పందించకుండా ఉండండి, లేకపోతే వివాదం పెరుగుతుంది. కావున జాగ్రత్త. అలాగే ఈ వారం మీరు మీ ఉన్నతాధికారుల మరియు సహోద్యోగుల మద్దతు పొందలేరు. తద్వారా మీరు అన్ని బాధ్యతల్ని నిర్వర్తించలేరు, ప్రతి పనిని పూర్తి చేయలేరు. ఇది మీ కెరీర్ని కూడా నిలిపివేస్తుంది. దీంతో పాటు మానసిక ఒత్తిడి కూడా అకస్మాత్తుగా పెరుగుతుంది. ఇంకా ఈ వారం విద్యార్థులు వారి ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల మద్దతు పొందుతారు. అటువంటి పరిస్థితుల్లో మీ ఉపాధ్యాయుల సహాయాన్ని తీసుకోవాలని సూచన. ఇది మీ అన్ని అవరోధాలని తొలగించండి. ఇక కుంభరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే శనివారం నాడు యాచకులకి అన్నదానం చేయండి, మంచి శుభ ఫలితాలని పొందుతారు. అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 21, 23 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిదే. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.